రాజకీయాల్లోకి ఏదో సంపాదించుకోవాలని స్వార్థంతో వచ్చిన వాళ్ళు కాదు. ఎన్నో సేవా కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో చేసినటువంటి ఘన చరిత్ర వాళ్ళకు ఉంది. ఏంటంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కృష్ణా డెల్టాలో 2 పంటలు కానీ 3 పంటలకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన అని చెప్పారు. ఇప్పుడే చాలా మంది మహిళలు వాళ్ళు పడే బాధలు చెప్పారు. వాళ్ళు చెప్పారు మా పిల్లల మీద మా వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారని. ఆఖరాకి షాపులు పెట్టుకుంటే వాళ్ళు ఆ షాపులు మెట్లు పగలగొట్టైపోతున్నారు. ఇంత అరాచకం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. కాబట్టి ఎవరైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎమ్మెల్యే గారైనా స్థానిక నాయకులైనా ఎవరు కూడా అందరినీ ప్రజలందరినీ సమానంగా చూడాలని చెప్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పి కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరిగి మళ్ళీ మనం అదే చేస్తే అది చాలా తప్పు అవుతుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది, ప్రజలందరికీ సంబంధించిన మనుషులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ అనే తారతమ్యం చూపడం సరైన రాజకీయం కాదు, సరైన రాజకీయ నాయకులు చేసే పని కాదు అని చెప్పి నేను మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు పోరాడండి. మీ పార్టీ కోసం మీరు గెలిపించుకోండి, మీ లీడర్లను మీరు గెలిపించుకోండి, కానీ మీ మనుషుల్ని మీరు చూసుకోండి. కానీ పనులు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రాజకీయ నాయకుడికి సమానమై ఉండాలి. సోదరి మనులకి, గ్రామ ప్రజలకి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించి మీ అపూర్వమైన పవిత్రమైన ఓటును మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. నేనైతే అందరికీ ఒకటి చెప్పగలను, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది సామాన్యుల ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలుసు, నేను చెప్పబడలేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మీరందరూ ఆ ప్రభుత్వంలో, అంతకుముందు 14 ఎన్నిసార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీరందరూ దానివల్ల లబ్ధి పొందిన వాళ్లే కానీ ఎవరు నష్టపోయిన వాళ్ళు కాదు. అది కాకుండా ఆ ప్రభుత్వంలో ఏదో 1-2 తప్పు చేసింటే తప్పితే ఎక్కడ ఒకే ఊర్లో ఒక మనిషి మీద ఒక 10 మంది మీద 7 కేసులు 8 కేసులు అనేటివి ఇప్పటి వరకు లేదు, ఎక్కడ చూడలేదు. ఈ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఊర్లో ఎవరు కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరైనా ఒక పార్టీ గెలిస్తే ప్రతి ఒక్కరూ ఆ ఊర్లో ఉన్న ప్రజలు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు, వాళ్ళు తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఎలక్షన్ వచ్చేదాకా ప్రతి మనిషికి హక్కు ఉంది ఎమ్మెల్యే దగ్గర నుంచి పని చేయించుకోవడానికి. ఎందుకంటే మనం అందరం ఆ కాన్స్టిట్యున్సీలో మనుషులు. కాబట్టి ఇక్కడ పార్టీల గురించి పక్కన పెట్టేసి ఒక పార్టీకి పనిచేసే తత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటివి లేవు. కాబట్టి అంతమంది ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గ్రామంలో విన్నా ఇప్పుడే మీ నాయకులు చెప్పారు, అమ్మ మేము అక్కడ వేరే మహిళలు చెప్పారు, అమ్మ మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టేసి మాకు ఒక్క పని కూడా చేయకుండా ఆఖరాకి కాలువల్లో చెత్త కూడా తీయట్లేదు, ఈ రోజు మీరు వస్తున్నారని చెప్పి వద్దంటే కూడా ఈ రోజు తీశారు చెత్త.